రాష్ట్రంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఉదయం 10 గంటలకు కలెక్టర్ల జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించి వేడుకలు జరపాలని స్పష్టం చేసింది. చార్మినార్ యునానీ ఆసుపత్రి, టీబీ ఆసుపత్రులను టీఎస్ఎంఐడిసి చైర్మన్ శ్రీనివాస్, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయుష్ కమిషనర్ వైష్ణవి పరిశీలించారు. మధ్యలో అసంతృప్తిగా ఆగిపోయిన పనులను గుర్తించాలన్నారు. అట్టి పెండింగ్ వర్కులను వెంటనే పూర్తి చేయాలని టీఎస్ఎంఐడిసి చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ విద్యార్థులతో కలిసి వారి సమస్యలు సైతం తెలుసుకున్నారు. లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని, అతి త్వరలో పోస్టులు భర్తీ అవుతాయని శ్రీనివాస్ తెలిపారు. ओपी का पेशेंट्स जो आते हैं उनका बैठने के लिए आपका शेड नहीं है। आप ये प्रॉब्लम आपने बताए थे। वी आर प्लानिंग टू मेक अरेंजमेंट्स इनसाइड द पीजी ब्लॉक। जो सेंटर में जगह है उनका कुर्सियाँ लगा जाएगी, वहाँ वो बैठ सकते हैं। Why it was not given, I was explaining. COVID we concentrated more on COVID medicines, COVID related medicines, and यूनानी की दवाएं काफ़ी बहुत अच्छा काम किए हैं. We had distributed for more than 1.5 crore people of Telangana. में हो गया, इसको बनाने के लिए काफ़ी पैसे की ज़रूरत है. इससे कबल भी कई मरतबा हुकूमत से नुमाइंदगी की गई, लेकिन कोई काम नहीं हुआ. हरीश राव साहब वायदा किए कि हम सीएम साहब से पूरा टोटल एक एस्टीमेट प्रिपेयर करने के बाद एक सीएम साहब से रिक्वेस्ट करके स्पेशल ग्रांट लेने के लिए वायदा किए. और यहाँ के खुसूस कर तमाम स्टाफ का काफ़ी ज़माने से डिमांड है कि यहाँ पर एक ऑडिटोरियम बिल्डिंग बनाना बेहद ज़रूरी है. चूँकि यहाँ पर कोई ऑडिटोरियम नहीं है, हमारे चेयरमैन साहब, हमारी मैडम दोनों ऑडिटोरियम के लिए भी यहाँ पर जगह चूज़ किए. इंशाअल्लाह ताला उसका एक अप्रॉक्सीमेटली 4 करोड़ का एस्टीमेट होगा. और दूसरे जो एस्टीमेट పండ్లను కృత్రిమంగా మాగబెట్టడానికి ఇథెఫాన్ వినియోగించడం చట్టబద్ధమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కేవలం గ్యాస్ రూపంలో వినియోగిస్తున్నారని, ఇది కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి FSSAI చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. FSSAI 2018లో జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం తీసుకోబోమని హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా ఎన్రైఫ్ వినియోగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంది. ఇథిలిన్ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఎన్రైఫ్ వినియోగించాలని ప్రభుత్వం రైతులు, వ్యాపారులను చైతన్యం చేస్తుందని పేర్కొంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియలో హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. మార్కెట్ విలువల పెంపు కసరత్తులో ఎక్కువగా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అయితే ఆ ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువ బహిరంగంగా మార్కెట్ విలువతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. విలువ పెంచాలన్న నిర్ణయం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి నేతృత్వంలో జిల్లా రిజిస్ట్రార్లు అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్లు ఇందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న విలువలను ప్రతిపాదికగా తీసుకొని ధరల సవరణ చేస్తున్నారు. కొత్త మార్కెట్ విలువల కసరత్తు ప్రక్రియను సాయంత్రం లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు. నగర శివార్లోని గాజుల రామారంలో కొలువైన చిత్తారమ్మ దేవి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా నిరాడంబరంగా పూజలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. మాస్కు ధరించిన భక్తులనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా కారణంగా ఆలయ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతించడం లేదు. ఏటా సంక్రాంతి మొదటి ఆదివారం నుంచి జరిగే చిత్తారమ్మ దేవి జాతర మొదలైంది.
చూడా సక్కాని తల్లి మాయమ్మ చిత్తారమ్మ గాజుల రామారంలోన వెలిసింది చిత్తారమ్మ ఆ తల్లి గుడి అంటేను ఓయమ్మో తల్లి ఒడి లాంటి రాష్ట్రంలో 41 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 29 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులున్నారు. 1997 బ్యాచ్కి చెందిన శైలజ రామయ్యర్, ఎన్ శ్రీధర్, అహ్మద్ నదీం, వీర బ్రహ్మయ్య ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. బ్యాచ్కి చెందిన రొనాల్డ్ రాజ్, భారతీ లఖపతి నాయక్, విజయేంద్ర, సురేంద్ర మోహన్లకు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 2009 బ్యాచ్కి చెందిన సత్యనారాయణ, అరవింద్ సింగ్, సర్ఫరాజ్ అహ్మద్, ఎం ప్రశాంతిలు అదనపు కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2013 బ్యాచ్కి చెందిన కె శశాంక, శృతి ఓజా, సిహెచ్ శివలింగయ్య, వి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్ కుమార్, కె హైమావతి, ఎం హరిత, కేంద్ర సర్వీసులో ఉన్న అద్వైత్ కుమార్ సింగ్లను సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. ఆయన పోరాటం ప్రతి దేశాన్ని స్వాతంత్ర్యం కోసం ఉద్యమించేలా చేసిందని, ఆయన ఆలోచన శక్తి ఇప్పటికీ దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తోంది. ఈ సందర్భంగా ఓం బిర్లా కొనియాడారు. आज संपूर्ण देश हमारे स्वतंत्रता संग्राम के महानायक नेताजी सुभाष चंद्र बोस की जयंती मना रहा है. मैं उन्हें इस मौके पर श्रद्धा सुमन अर्पित कर रहा हूँ. इस पावन अवसर पर देश प्रेम की इस महान व्यक्तित्व को मेरी विनम्र श्रद्धांजलि. नेताजी सुभाष चंद्र बोस देश के वीर सपूत थे, जिन्होंने स्वतंत्र भारत के सपने को नई दिशा दी थी. जिनकी ऊर्जा, जिनके साहस और जिनके विजन ने पूरे देश को, देश के प्रत्येक हिस्से को, प्रत्येक वर्ग को स्वतंत्रता के लिए आंदोलित किया था. नेताजी भारत की ताकत और प्रेरणा के सच्चे और शाश्वत प्रतीक हैं. उनकी पुकार में इतनी ताकत थी कि संपूर्ण देश उनके साथ स्वाधीनता के लिए मर मिटने को तैयार हो गया था. उन्होंने देश को जय हिंद का वह अमर नारा दिया जो आज हमें राष्ट्र के लिए संकल्पित करता है, समर्पित करता है. यह हम सब के लिए अत्यंत गौरव का विषय है कि देश ने नेताजी के अदम्य साहस और राष्ट्र की निस्वार्थ सेवा को सम्मान देने और याद करने के लिए उनकी जयंती यानी 23 जनवरी को पराक्रम दिवस के रूप में मनाने का फैसला संकल्प लिया है. భారతదేశ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహావీరుడు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేడు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకొని ఏడాది పాటు జరిగే వేడుకల్లో భాగంగా స్వాతంత్రం కోసం నేతాజీ చేసిన పోరాటానికి, పరాక్రమానికి నివాళిగా గ్రానైట్తో తయారు చేసిన విగ్రహాన్ని కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. అయితే గ్రానైట్ విగ్రహానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు ఈరోజు సాయంత్రం ఆవిష్కరించబడే ప్రదేశంలో నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఉంటుంది. ఈ హోలోగ్రామ్ విగ్రహం 30,000 క్యూమెన్స్ 4K ప్రొజెక్టర్తో పనిచేస్తుంది. 90% పారదర్శకమైన హెలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. హెలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. దీని ప్రభావం సృష్టించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3D చిత్రం దానిపై ప్రదర్శించబడుతుంది. మిలిటరీ బ్యాండ్లో పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో మిలిటరీ బ్యాండ్ ఆలపించే సాంప్రదాయ క్రైస్తవ గీతం అబైడ్ విత్ మీ గీతాన్ని తొలగించింది. 1950 నుంచి గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమంలో అబైడ్ విత్ మీ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఈసారి నుంచి ఏ మేరే వాతన్ కే లోగో అనే దేశభక్తి గీతాన్ని మిలిటరీ బ్యాండ్ ఆలపిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఆర్మీలో కొన్ని శిక్షణాంశాలు
సాహిత్యం, సాంప్రదాయాలు బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్నాయి. వాటిని మార్చి భారతీయతకు చోటు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేసిన మరుసటి రోజు ఈ నిర్ణయం వెలువడింది. జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న గ్రామాల్లో తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో కూడా ఆర్మీ సహాయంతో ఆరోగ్య శాఖ బృందం టీకా పనులు నిర్వర్తిస్తోంది. ఎముకలు కొరికే చలిలో ప్రమాదకరమైన ప్రాంతంలో కూడా విరవకుండా వారు చేస్తున్న వైద్య సేవలకు అంతటా ప్రశంసలు అందుతున్నాయి. నీటి ప్రవాహంపై కేవలం కాలు మాత్రమే పట్టే వంతెనపై ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతో ధైర్యంగా తమ సేవలు నిర్వహిస్తున్నారు. దీనిపై రక్షణ శాఖతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెట్టింది. బంగారం ధర ఈ వారంలో భారీగానే పెరిగింది. పసిడి రేటు బాటలోనే వెండి కూడా నడిచింది. ఇక వెండి రేటు ఏకంగా 3,000కు పైగా ర్యాలీ చేసింది. బంగారం ధర వారం రోజుల్లో పెరుగుతూనే వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 700 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి రేటు 49,800కు ఎగిసింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈ బంగారం ధర 650 మేర పైకి చేరింది. 45,650 వద్ద ఉంది. దీంతో ఈ వారం పసిడి రేటు మెరిసిందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం బ్రవరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అద్దె గదుల అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం ముందస్తు రిజర్వేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10లోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా అందజేయాలని, ఆ తర్వాత వచ్చే లేఖలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. అలాగే సోమవారం నుంచి దర్శనాలు, ప్రత్యేక పూజల కోసం ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంటుందని వివరించారు. ఆన్లైన్ టికెట్లే బుక్ చేసుకున్న వాళ్ళే పంపిస్తున్నామా. కానీ కొంతమంది ఎందుకంటే శివభక్తులు ఎక్కువ మందిగా నిరక్షరాస్యులు చాలామంది ఉంటారు కాబట్టి కొద్దిమంది చేసుకోకనా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే కౌంటర్స్లో ఫ్రీ దర్శనం టికెట్లు కూడా ఇస్తున్నాము. అలాగే హోమాలు అవన్నీ కూడా ఎక్సెప్ట్ 5,000 రూపాయలు అభిషేకం తప్ప మిగతా అన్నీ కూడా ఉన్నాయి. 50% తగ్గించినాం కోవిడ్ పరంగా. అవన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టేస్తాం కంప్లీట్గా. కాబట్టి భక్తులందరూ కూడా సోమవారం నుంచి కంప్లీట్గా ఇక్కడ ఆన్లైన్ టికెట్లు ఇవ్వడం కూడా ఆఫ్ చేస్తాం. కాబట్టి హోమాలు కావాల్సన్నా, సేవలు కావాల్సన్నా, లేకపోతే సర్వదర్శనం ఫ్రీ దర్శనం అవి కావాల్సిన కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీశైలంకి రమ్మని చెప్పి భక్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ సౌకర్యం ఏంటంటే భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలా. శ్రీశైలంలో కోవిడ్ వ్యాప్తి అనేది పూర్తిగా అరికట్టబడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కమిషనర్ గారు ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గడం వల్ల చలి తీవ్రత పెరిగింది. శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా రెడ్డిపల్లిలో 10.3 డిగ్రీలు నమోదైంది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 17% అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్ బయటపడిన అనంతరం నెల రోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగు చూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079 మంది. వీరిలో 1,27,372 మందికి కిట్లు ఇచ్చారు. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన 3-4 రోజుల్లో కోవిడ్ లక్షణాల తీవ్రత తగ్గుతుండటంతో ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గి మరణాల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా 3,33,533 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 525 మంది మరణించారు. కాగా శుక్రవారంతో పోల్చుకుంటే 4,171 పాజిటివ్ కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. కాగా దేశంలో పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.782% ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,59,168 మంది బాధితులు కోలుకున్నారు. అండర్-19 ప్రపంచ కప్లో భారత యువ జట్టు చెలరేగిపోతుంది. ఇప్పటికే క్వార్టర్స్కు చేరుకున్న భారత జట్టు నిన్న పసికున ఉగాండాతో జరిగిన చివరి గ్రూప్ బి మ్యాచ్లో మరోమారు దుమ్మురేపింది. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెముటలు పట్టించింది. భారత బ్యాటర్లు 4లు, 6లతో విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ రఘువంశీ 120 బంతుల్లో 22 4లు, 4 6లతో 144 పరుగులు చేయగా రాజ్ బావా 108 బంతుల్లో 14 4లు, 8 6లతో అజేయంగా 162 పరుగులు సాధించాడు. వీరిద్దరి దెబ్బకు స్కోర్ బోర్డు రాకెట్లా దూసుకుపోయింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఉగాండా బౌలర్లో కెప్టెన్ పాస్కల్ మురుంగి 72 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్రిప్టోఫర్ కిడేగా, యునూసు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ను మార్చి నెలాఖరు నుంచి మే వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జైషా తెలిపారు. మెగా టోర్నీని ఫ్రాంచైజీలు భారత్లో నిర్వహించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఆ దిశగా బీసీసీఐ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. బీసీసీఐ అధికార వర్గాల ప్రకారం ఐపీఎల్ మార్చి 27న ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ ప్రేక్షకులు లేకుండానే ముంబై, పూణేల్లో నిర్వహించే అవకాశం ఉంది. భారత్లో నిర్వహించలేని పరిస్థితిలో యూఏఈ, దక్షిణాఫ్రికాలకు వెళ్తారని తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఐపీఎల్ మెగా వేలం కోసం 1,214 మంది ఆటగాళ్ల పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 896 మంది దేశీయ, 318 మంది విదేశీ క్రికెటర్లున్నారు. శతాబ్ది కాలం పాటు సాగిన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది వీరులు తమ జీవితాలను త్యాగం చేశారు. దేశ స్వాతంత్రం కోసం 3,50,000 మంది విప్లవ వీరులు ఉరికంబాలు ఎక్కినట్లుగా బ్రిటిష్ నివేదికలు చెప్తున్నాయి. వీరులకు మరణం ఉండదు అంటారు. అలాంటి వీరుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. పగోడికి చిక్కలేదు, కానీ పట్టపగలే చుక్కలు చూపించాడు. పరాక్రమ దివాస్ సందర్భంగా సిటీ విజన్ ప్రత్యేక కథనం. బతికినన్ని రోజులు దేశం కోసం తప్పించాడు. ఓ ప్రక్క తన తనువు క్షీణించిపోతున్నా లెక్క చేయలేదు. తన ఆరోగ్యం అనారోగ్యానికి గురవుతుందని బ్రిటిష్ వైద్యులే వెల్లడించినప్పటికీ ఆయన ఆ విషయాన్ని లెక్క చేయలేదు. అంటే బోస్కు మాతృభూమిపై ఉన్న అమిత భక్తి అలాంటిది. భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి నిజాయితీగా బోస్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన అభ్యుదయ భావాలతో కాంగ్రెస్ పనిచేస్తుందని ప్రకటించినప్పుడు ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. శాంతి, అహింసా పద్ధతులను బేస్ చేసుకుని పార్టీ విధానాలను పాటిస్తున్న తరుణంలో బోస్ ప్రకటన ఉద్యమకారుల్లో కొత్త ఊపునిచ్చింది. కానీ సీనియర్ నాయకులకు ఈ ప్రకటన వంటపట్టలేదు. నాటి తన పార్టీ నిర్ణయాలను జీర్ణించుకోలేని బోస్ స్వతహాగా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి ఉద్యమాలు చేశాడు. అతివాదులందరినీ దగ్గరికి చేరుకొని బోసు తెల్లోడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అతివాదులందరినీ దగ్గరికి చేసుకున్న బోస్ తెల్లోడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అప్పటికే 200 ఏళ్లుగా విదేశాల చేతిలో మగ్గుతున్న మనం బోస్ ఉద్యమాలతో స్వతంత్ర భారతం పోరాట యోధుల కళ్ళల్లో ఆవిష్కృతమైంది. నేటి తరం నాయకులు బోస్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేపట్టాలని ఆకాంక్షిద్దాం. ఏడాదికి ఒక్కసారి నేతాజీ జయంతిన ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. సిద్ధాంతపరమైన భావాలు నాయకుల్లో లోపించాయి. 1947కి ముందు దేశం గురించి ఆలోచించిన పరిస్థితులు ఉండేవి. కానీ 47 తర్వాత భారతదేశంలో స్వార్థం పెరిగిపోయింది. నేను, నా పిల్లలు, నా కుటుంబం అనే దగ్గరే మిగిలిపోతున్నాం. కనీసం మన త్యాగధనులకు నివాళులర్పించే 15 ఆగస్టు గణతంత్ర వేడుకలకు హాజరు కాలేని బిజీ అయ్యాం. ఈ పద్ధతిని మానుకుందాం.
త్యాగధనులు వారి నిండు జీవితాలను మన స్వేచ్ఛ కోసం, మన విలాసం కోసం అర్పించారు. ఇక నుంచైనా భారతీయుడిగా ఈ గణతంత్ర వేడుకల నుంచైనా అమరులకు నివాళులర్పిద్దాం. వారి ఆశయ బాటలో పయనిద్దాం.